ఒక ఆయన ఏమో ఋషికొండ గుండు కొట్టాడు. అది 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 కూడా పర్యాటకకి ఒక గొడ్డలు పెట్టుగానే చూడాలి. అది అసలు ఇప్పుడైతే వైట్ ఎలిఫెంట్ అయి కూర్చుంది ప్రజలను ఎత్తిన రాష్ట్ర ఖజానాకి. దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న పర్యాటక శాఖ మంత్రి గారు ఆయనకి ఏదో గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నట్టున్నారు, వీళ్ళ సొంత ఆస్తుల్లాగా. ఆవిడ ప్రకటన కూడా చేశారు కదా. యాక్చువల్గా అయితే మీరు కావాలంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ జనవరిలో అనుకుంటా మీరు ఇప్పటికిప్పుడు అక్కడ నుంచి పరిపాలన చేయొచ్చు అని చెప్పేసి. సో అంత అత్యుత్సాహం చూపించారు పర్యాటక అయినటువంటి నియమాలను కూడా ఉల్లంఘించి. అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆయన పెద్ద అయినా అంత ఇదిగా ఉన్నప్పుడు ఇంక మనం ఏం తక్కువ తిన్నాం అనుకున్నాడేమో. అప్పట్లో నెంబర్ 2గా వ్యవహరించినట్టు విజయసాయి రెడ్డి గారి ఆయన కుమార్తె అల్లుడి ద్వారా జరిగిన వ్యవహారం. ఇది ఆల్రెడీ కొన్ని నెలల క్రితం వచ్చింది. 10 అడుగుల లోతున కాంక్రీటు అంత స్ట్రాంగ్గా వేయటం, వీటన్నిటి మీద ఈ వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేయటం, పగలగొట్టడం. మేడం, ఇది లీగల్గా ఎంతవరకు వీళ్ళని లైబుల్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయమని ఏం పెద్ద అమౌంట్ కూడా కాదు. మనకు ఆల్రెడీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 100,000 కోట్ల రూపాయలకు అధిపతులైనప్పుడు ఇప్పటివరకు ఖర్చు అయింది 50 lakhs. అది కూడా వసూలు చేయలేనటువంటి పరిస్థితి. సో కోర్టులు ఎంతవరకు దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది? సార్, ఇక్కడ కోర్టులు జోక్యం చేసుకోవడం కంటే రికవరీ అనేది మనం చాలా గొప్పగా వసూలు చేయొచ్చు. వాళ్ళు ఏం ఆస్తి లేని వాళ్ళు కాదు. కానీ ఎందుకు ఈ విజయసాయి రెడ్డి గారికి ఇంత వెసులుబాటు ఇచ్చారంటే, సగం బట్టలు ఇప్పాను, పూర్తి బట్టలు ఇప్పిస్తాను అంటూ అక్కడ సిట్ దర్యాప్తులో నాకు అర్థం కావట్లేదండి. ఆటలో అట్టిపండు నాటకాలు వేస్తున్నారు ఈయన. ఎందుకంటే అసలు మిథున్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి అంతేనండి పాత్రధారులు. ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్. మరి ఇతనికి ఎందుకు వెసులుబాటు కల్పించాలా? అంటే ధనుంజయ్, కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇతనికి బెయిల్ ఏమన్నా వచ్చిందా? ఇతనికి బెయిల్ వస్తే మిథున్ గారికి రావాలి కదా బెయిల్. ఇతను కూడా 1 of the నెంబర్ కదా. A7 ఎంతో నెంబర్ ఉన్నాడు కదా. A33 లోపలేసినప్పుడు A7 ఎందుకు వదిలేసినారు? కొన్ని విషయాలు బయటకు చెప్తానన్నాడా? లేకపోతే నా కంపెనీలు ఉన్నాయి, నా కంపెనీల మీద దాడులు చేయకండి, లేకపోతే నాకు ఇలా కేసులు ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి, కోట్లు లాస్ వస్తుంది, నేను మీకు అంతా నిజం కక్కేస్తాను, ఇవన్నీ ఏమన్నా చెప్తున్నాడా? మాకు అర్థం కావట్లేదు. మూర్తి యాదవ్ అనే అతను ఇప్పుడు కాదు, గత గవర్నమెంట్ నుంచి పోరాడుతూనే ఉన్నాడు. గత గవర్నమెంట్ నుంచి ఏ ప్రమైనా జనసేన వాళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళకి భయమే ఉండదండి. ఎన్నో మంది వస్తుంటారు, పోతుంటారు. మా దగ్గర ఏముంది, ప్రశ్నించడం తప్ప అనే పరిస్థితి అయితే ఉంటుందండి. అంటే ఎప్పుడు ఇదే వైఖరితో ఉంటారు. గఫూర్ గారు కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ చాలా మంది నేను చూస్తుంటాను కదా. వాళ్ళు ఏంట్రా ఇంత ధైర్యం అనుకుంటారు. మాకుందే అది కదా. మాకేమన్నా హోటల్కి డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఉందా? మాకేమన్నా ఇంకోటి చేసే కెపాసిటీ ఉందా? లేదే. మాకుందే ధైర్యం, మా ధైర్యాన్ని మేము ఆడతాం అంటారు. సో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారిని ఎందుకు కస్టడీలో తీసుకోలేదని అనేసి నాకు పెద్ద సందిగ్ధమైన ప్రశ్న అండి. సిట్ దర్యాప్తు వారికి కూడా నేను ఓపెన్ గా అడుగుతున్నాను. అదేంటది? మారు మనసు పొందడానికి దస్తగిరి అంటే ఏదో పేమెంట్ తీసుకొని పొడి చేసినాను, నేను పేమెంటే, వాళ్ళు రాజకీయ హత్యలు అని చెప్తే వదిలేసినాడని దస్తగిరి. లేకపోతే ఈయన ఈక్వల్, ఈయన చార్టెడ్ అకౌంటెంట్ కదా, విదేశాలకి కంపెనీలతో ఈయనకి టైఅప్ ఉన్నాయి కదా. గతంలోనే అంతఃపురంలో ఆ నలుగురిలో ఈయన పాత్ర కీలకం కదా. గొడ్డలిపోటుకి, గుండెపోటుకి ప్రెస్ మీట్ పెట్టింది ఈయనే కదా. విదేశాల లావాదేవీలు అంటూ గతంలో సిబిఐ నుంచి పర్మిషన్ తీసుకొని A1 ఒక ప్రత్యేక దీవిలో పెట్టుబడిదారులని, బ్యాంకర్లను కలిసినారు కదా. ఇప్పుడేంటో మరి తారుమారు తక్కరమారు ఆటాడి బయటకు వచ్చేసి నాకేం సంబంధం లేదంటే అతను వదిలేస్తారు అనుకున్నారా? ఇది పోనీలండి, ప్రభుత్వాలు సిట్లు వేరు, మనం పరిస్థితులు బట్టి మెలుగుతాం. కానీ న్యాయస్థానం అలాలు కాదు కదా. సో ఈ నెల 30కి వాయిదా ఉందంటే ఎవరైనా ఒకటే, అది పడగొట్టాలా? అసలు అది ఎందుకు కట్టారు? ఇది కట్టడం ఒకటే కనిపిస్తుంది. దీని వెనకాల ఇంకేం అంతర్యం ఉందో, ఇంకేమేమి దేశాలు దాటిచ్చినట్టు దారి మళ్ళిస్తున్నారు. కింద అండర్ వరల్డ్ ఏమన్నా ఒక దారి ఏమన్నా వేసినారు. ఇక్కడ ఎవరిని నమ్మే పరిస్థితి అయితే కాదు. పూర్తి దర్యాప్తు జరగాల్సింది. ఎందుకంటే అప్పట్లోనే చార్టెడ్ అకౌంటెంట్, ఎంతో పాటు కొంతమంది దేశ విదేశాల్లో కంపెనీలు ఉన్నారు. తర్వాత ఏదైతే దావూద్ ఇబ్రాహిం లాంటి వారిని కూడా పరిచయం చేసింది ఈయనే, ఐటీ సలహాదారుల్ని పరిచయం చేసింది ఈయనే. అసలు జగన్ రెడ్డి గారికి డబ్బుని పరిచయం చేసింది, అవినీతిని పరిచయం చేసింది అంతా ఈయన. ఎందుకంటే ఆయన 10th క్లాస్ కదా, ఆయనకి అంత నాలెడ్జ్ ఉండదు. మన సారికి హెవీ నాలెడ్జ్ కదా. సో ఈ నాలెడ్జ్ ఎక్కువై ఆయన ఇద్దరు కలిసి బెంగళూరు పక్క నుంచి కొనుక్కుంటూ వచ్చారు.
ఈ రోజు మీరేంటో 10 అడుగులు లోతు కట్టారు, 50 లక్షలు వసూలు చేయలేకపోతున్నాం, 50 లక్షల మీద కేసుల కోట్లు కోట్లు దారి మళ్ళిస్తా చిన్న చిన్న కేసులు తెర మీద వేసుకుంటుంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి చాలా సివియర్ కేసు సార్. అది ఇక్కడి నుంచి ఏకగ్రీవంగా ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిన కేసుని అక్కడే పోకుండా దారి మళ్ళించి ఇక్కడేసినది. దీన్ని కొంచెం నిష్ణాతులైన నిపుణులు పూర్తి దర్యాప్తు చేస్తే ఇది ఢిల్లీకి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారము గతంలో ఎర్రమట్టి దిబ్బలు కొట్టేస్తే డ్రోన్ కెమెరా వచ్చి ఈ రోజుకి ఆ కేసులన్నీ జరుగుతున్నాయి. కానీ మేము చెప్పినంతే కొట్టాం, అంతకు మించి కొట్టలేదు, ఎర్రమట్టి దెబ్బలను ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు వైజాగ్ లో ఒక పెద్ద కంపెనీ ఉంటుందండి, పక్కనంతా కొండలు ఉంటాయండి. ఈ కంపెనీ ఇది గవర్నమెంట్ భూమి కదా, దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? ఇది రికార్డ్ లో లేదే. ఇవన్నీ అసలు మాకు అర్థం కావట్లేదండి. నేను వైజాగ్ చూసిన ప్రతిసారి ఆ కొండ రెవెన్యూ భూమి, ఈ పక్కనేమో రిజిస్టర్డ్ ల్యాండ్. అది ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదండి. సో ఇలా చాలా గ్యాంబ్లింగ్ అవన్నీ తెర మీదకి రాకుండా మెట్టు కట్టారు, 10 అడుగులు లోతు తీశారు, ఈ ఎర్రమట్టి దిబ్బలు ఇక్కడిక్కడే ఆగిపోతున్నాం. కొంచెం లోతైన దర్యాప్తు చేస్తే వైజాగ్ ను పక్క నుంచి అమ్ముకుంటా కొనుక్కుంటా రిజిస్టర్డ్ ల్యాండ్లు తీసుకొచ్చి ఎంఆర్ఓ చనిపోయి ఎంఆర్ఓని చంపేసి అక్కడ ఉండే ఎంపీని కిడ్నాప్ చేసి చాలా స్కాములు జరిగింది వైజాగ్ లోనే.